అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మా గోవా ట్రిప్ గురించి షేర్ చేయాలనుకుంటున్నానండి. వెస్టీజ్ లీప్ ట్రైనింగ్కి వెళ్తున్నాం మేము గోవాకి. ఇక్కడ మా జర్నీ ఎలా సాగింది, ఏమేం విశేషాలు వింతలు ఉన్నాయి గోవాలో అనేది ఈ వీడియో ఫుల్ వీడియో మీకు చూపించేద్దాం అనుకుంటున్నాను. సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది. చాలా ఎందుకంటే చెప్పలేనన్ని విశేషాలు ఉన్నాయి గోవాలో. అవన్నీ కూడా మీకు కళ్ళ కట్టినట్టు చూపించాలనుకుంటున్నాను. మరి మా టీం మెంబర్స్ అందరూ కూడా విజయవాడ నుంచి బయలుదేరారు. విజయవాడ నుంచి ట్రైన్కి బయలుదేరాం మేము. మాకు డైరెక్ట్ గోవాకి దొరకకపోవడం వల్ల ట్రైను హుబ్లీలో దిగామన్నమాట. హుబ్లీలో ఆగిన తర్వాత అక్కడ ఫ్రెష్ అయ్యి ఒక రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిన తర్వాత మేము డైరెక్ట్గా గోవా మాకు నీలం గ్రాండ్ హోటల్ అనేది స్టేకి ఇవ్వడం జరిగింది. మీటింగ్ కూడా మాకు ట్రైనింగ్ కూడా అక్కడే. దానికోసం అక్కడికి వెళ్ళటానికి ఒక క్యారీ వ్యాన్ ఒకటి మాట్లాడుకున్నాం. అందరూ ఫ్రెష్ అయిన తర్వాత చక్కగా టిఫిన్స్ అవి చేసేసి కొన్ని ఫొటోస్ కూడా దిగాం హుబ్లీలో కూడా రైల్వే స్టేషన్లో చాలా మంచి ఫొటోస్ దిగటానికి చాలా బాగా అరేంజ్మెంట్స్ ఉన్నాయండి. అంటే ఒక మంచి ప్లేసెస్ ఉన్నాయన్నమాట. అక్కడ మేము కొన్ని ఫోటోలు కూడా దిగటం జరిగింది. ఇక్కడ కొన్ని పిక్స్ కూడా దిగాం హుబ్లీలో మేము. అలాగే ఇండియాలోని లార్జెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ ఏదంటే హుబ్లీ అంటండి. చాలా అసలు ఎంత దూరం ప్రయాణం చేసినా ఆ రైల్వే ట్రాక్ మాత్రమే కనిపిస్తుంది. ఇంకా అసలు ఎంత లాంగ్ ఉందంటే అంత లాంగ్ ఉందండి రైల్వే ట్రాక్. అది చూడటం మాకు చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. అక్కడ నుంచి ఒక క్యారీ వ్యాన్ మాట్లాడుకొని మేము గోవా లీప్ ట్రైనింగ్ కోసం మాకు నీలం గ్రాండ్ హోటల్ అనేది సజెస్ట్ చేయటం జరిగింది. అక్కడికి వెళ్ళటానికి చక్కగా వ్యాన్లో బయలుదేరాం. అక్కడ మధ్యలో మేము భోజనం కూడా చేసాం. ఆంధ్ర మీల్స్ చాలా బాగుంది. అక్కడ నుంచి మళ్ళీ మేము మినీ బస్సు ఎక్కేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. వ్యాన్లో చాలా చక్కగా ఎంజాయ్ చేశారు మా వాళ్ళందరూ కూడా. అంత్యాక్షరి అలాగే డాన్స్ సాంగ్స్ ఇలా చక్కగా ఎంజాయ్ చేస్తూ మేము అనుకున్న ప్లేస్కి వెళ్ళడానికి మధ్యలో కొన్ని ప్లేసెస్ కూడా మేము విజిట్ చేసాం. అంటే మాకు నైట్కు అన్నమాట ట్రైన్ అనేది. డైరెక్ట్ గోవా ట్రైన్ నైట్ ఉంది. ఈ మధ్యలో మేము కొన్ని ప్లేసెస్ చూడాలని నిర్ణయించుకున్నాం. అక్కడ నుంచి ఒక శివాలయంకి వెళ్ళామండి. అక్కడ ఎక్కువ శివుణ్ణి ఆరాధిస్తున్నారు, శివభక్తులు ఎక్కువ ఉన్నారు. శివాలయాలు ఎక్కువగా ఉన్నాయండి. అవి కూడా పురాతన కాలమే. చాలా హ్యాపీ అనిపించింది. మరి అక్కడ దర్శనం చేసుకొని మరి దారిలోనే ఒక లేక్ అని పార్క్ ఉందంటే అక్కడ చూడటానికి వెళ్ళాం. టోలాంకరే లేక్ అంట అది. చాలా బాగా అనిపించిందండి. లేక్ ఉంది, అక్కడ బోటింగ్ కూడా ఉంది. ఇంకా పార్క్ ఉండటం వల్ల చిన్నపిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ లేక్ కూడా చాలా ప్లెజెంట్గా అనిపించింది వాతావరణం. చుట్టూ గ్రీనరీ. అక్కడ కొన్ని ఫొటోస్ కూడా దిగటం జరిగింది. ఫొటోస్ దిగటానికి చాలా మంచి ప్లేస్ అన్నమాట. మనకి వాతావరణం అంతా కూడా బాగా సహకరిస్తుంది. అక్కడ నుంచి మేము ఒక శివాలయంకి వెళ్ళాం. అక్కడ శివుడు చాలా అసలు ఎంత అద్భుతంగా ఉన్నాడో, చాలా ఎంత అందంగా ఉన్నాడో, ప్రశాంతంగా ఉంది. అక్కడ ఆశ్రమాలు ఉన్నాయి చుట్టూ. ఒక గుహలో నుంచి వెళ్ళినట్టే ఉందండి ఇక్కడ ఈ శివాలయం దగ్గరికి. మేము చాలా బాగా అనిపించింది. ఈ శివాలయం లోపలికి వెళ్ళగానే ఒక ప్రశాంతత మనసుకి అనిపించింది. అక్కడ దర్శనం చేసుకొని మా వాళ్ళందరూ కూడా చక్కగా మళ్ళీ పక్కనే మనకి ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమాన్ని కూడా విజిట్ చేశారు. అక్కడ అది కూడా చూసుకొని డొనేట్ చేసేవాళ్ళు డొనేట్ చేశారు. అక్కడ దర్శనం కూడా చాలా బాగా అయింది. అలాగే దేవుణ్ణి మనం ఫొటోస్ తీసుకుంటున్నా వాళ్ళ అబ్జెక్షన్ ఏం చెప్పట్లేదండి. అదొకటి నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మన గుర్తుగా మనం పలానా దగ్గర వెళ్ళాము అనేది, పలానా దేవుణ్ణి చూసాము అనటానికి ఒక గుర్తు ఉండటానికి చాలా బాగా మనకి హెల్ప్ అవుతుంది. అవంతా కూడా ఈ పక్కనే ఆశ్రమం కూడా ఉందన్నమాట. శివాలయం పక్కనే ఆశ్రమాలు. అక్కడ ఆశ్రమాలు ఇంకా ఒకటి ఏంటంటే మఠాలు అనేవి ఎక్కువగా ఉన్నాయండి. ప్రతి గుడి దగ్గర మేము మఠాలు చూడటం జరిగింది. అక్కడి నుంచి మేము ఇంకొక టెంపుల్కి వెళ్ళాం. సాయిబాబా ఉన్నట్లే ఉన్నారండి. మేమైతే బాబా గారే అనుకున్నాము.
ఆ చుట్టుపక్కల కూడా చాలా గుళ్ళు ఉన్నాయి. గుడి అయితే ఎక్సలెంట్గా ఉంది. కోనేరు కూడా కనిపించింది అక్కడ మాకు. చాలా పెద్ద గుడి, అంటే ఉపాలయాలు అంటాం కదా, అలా అనమాట. ఒక 4-5 గుళ్ళు కలిపి ఒకే దగ్గర ఉన్నాయి. చాలా పెద్ద గుడి. అలాగే ఆశ్రమం కూడా ఉంది అక్కడ. ప్రతి గుళ్ళో మేము చూసింది అది. ఆశ్రమాలు కూడా చాలా బాగా కట్టారు. ఆ కట్టడాలు కూడా వేరేలా ఉన్నాయండి. చాలా అద్భుతంగా ఉన్నాయి. చూడటానికి మాత్రం కన్నుల పండుగ అంటాం కదా, అలా ఉన్నాయి. అక్కడ అదంతా చూసుకొని మళ్ళీ ఒక దగ్గరికి వెళ్ళామండి. అక్కడ కూడా శివుడే ఉన్నాడు. ఇది 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక శివాలయం. హుబ్లీలో ఇది ఫస్ట్ మేము చూసిన 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక అద్భుతమైన టెంపుల్, గుడి, శివాలయం. ఈ శివాలయం అసలు కట్టడాలు కూడా రాతి కట్టడం అండి. ఆ పైన చెక్కిన శిల్పాలు కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయో చాలా బాగా అనిపించింది. ఇక్కడ చంద్రమౌళేశ్వర స్వామి ఉంటాడంట. ఈ పేరు అన్నమాట, చంద్రమౌళేశ్వర స్వామి టెంపుల్ అంటారు దీన్ని. కానీ హుబ్లీ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయవలసిన ఒక అద్భుతమైన గుడి అని చెప్పుకోవచ్చు. చాలా బాగా అనిపించింది. శివుడిని చూస్తే ఇక ఎంత ప్రశాంతంగా ఉన్నాడో. అసలు ఈ గుడిలో అడుగు పెట్టగానే ఒక ప్రశాంతమైన మనసు. మనం ఎన్ని టెన్షన్లు, ఎన్ని స్ట్రెస్ ఉన్నా సరే అదంతా కూడా తీసేసినట్టు అనిపించింది నాకైతే. ఆ రాతి కట్టడాలు చాలా అద్భుతంగా అనిపించాయి. శివుడికి అభిషేకం అప్పుడే జరిగినట్టుంది. చక్కగా శివయ్యని రెడీ చేసి ఉంచారు. మేము వెళ్ళినప్పుడు చక్కగా దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకొని కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాం. అది మన దగ్గర దేవాలయాలు అయితే పిక్స్ తీసుకోవడానికి ఉండదు, కానీ ఇక్కడ చాలా బాగా అనిపించింది మాకు ఆ విషయం. ఇంకా అక్కడి నుంచి మేము మరో గుడికి బయలుదేరాం. సద్గురు సదానంద ఆశ్రమం. ఈ ఆశ్రమం కూడా చాలా ప్లెజెంట్గా ఉంది, పీస్ఫుల్గా అనిపించింది. మెట్లయితే చాలా ఎత్తులో ఉన్నాయి. మా వాళ్ళందరూ మెట్లెక్కి లోపలికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ కూడా ఏంటి అంటే, ఇక్కడ దేవాలయాల్లో ఏదో ఉన్నట్లే అనిపించిందండి. నిజంగా ప్రశాంతత. ఆ లోపలికి అడుగు పెట్టగానే మనకి ఏదో తెలియని ఫీలింగ్ రావటం అనేది మేము గమనించాం. ఇక్కడికి వెళ్ళేసరికి కొంతమందికి మాత్రమే దర్శనం దొరికింది. ఎందుకంటే మన హారతి టైము మధ్యలో అనేది కొంచెం గ్యాప్ వచ్చేసరికి డోర్లు అవి క్లోజ్ చేశారు. ఇక లోపల ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు దర్శనం చేసుకొని కొంచెం సేపు అక్కడే కూర్చొని ధ్యానం చేసుకునే వాళ్ళు ధ్యానం చేసుకున్నారు. దర్శనం చేసుకుని బయటకు వచ్చి పిక్స్ దిగేవాళ్ళు పిక్స్ దిగారనమాట. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ చేసాం మేము. సార్ నరేష్ గారు, మా మేడం గారు అలా చేశారు సార్. ఫోటోగ్రాఫర్ చేశారు. హస్బెండ్ డ్రైవర్లు అవుతుంటే కార్లకి మీరు కెమెరామెన్ అయి ఉంటారు. అవును సార్. మేము నీలం గ్రాండ్కి బయలుదేరే దారిలో వ్యూ అనమాట ఇది. ఎంత బాగుందో అండి గోవా. నిజంగా పచ్చదనం. కేరళలో పచ్చదనం అనుకుంటాం కదా మనం ఎక్కువ. కేరళ ఇంకా వాడపల్లి వైపు రావులపాలెం ఇవన్నీ కూడా గ్రీనరీకి పెట్టింది పేరు. కానీ మన గోవా కూడా అలాగే ఉందండి అచ్చంగా. షిప్ యార్డ్, ఇక్కడ షిప్స్ అన్నీ కూడా ఈ సముద్రంలో అంటే క్రూస్ ఎక్కువగా ఉన్నాయి. అది కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. లాస్ట్లో నేను వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. చాలా బాగా అనిపించిందండి నిజంగా. అట్లా ఆ జర్నీలో మాకు అనిపించింది ఏంటంటే, ఆ పచ్చదనం, ఒక ప్రకృతి పచ్చని చీర కట్టుకొని అందంగా ఎలా ఉంటుందో అలా అనిపించింది. చూడండి అసలు చెట్లు డిఫరెంట్గా ఉన్నాయి. చెట్లు కూడా పెద్ద పెద్ద అడవులు, లోయలు, తీగలతో పచ్చని చెట్ల మీద తీగలు నాజుగ్గా అల్లుకొని
ఒక మంచి, నేను ఇప్పుడు చెప్పాను కదా ప్రకృతి పచ్చని చీర కట్టినట్టు ఉంది అని, అంత అద్భుతంగా ఉంది. నిజంగా చెప్తే సరిపోదండి, చూస్తేనే తప్ప గోవా అందాలనేది అసలు అంత బాగా ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా. గోవా వెళ్ళిన వాళ్ళు, విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి గోవా. చూడండి, మేము ట్రైనింగ్ పరంగా వెళ్ళాం. ఆయన ఇంకా నెక్స్ట్ డే కూడా మేము అక్కడ స్టే చేసి సైట్ సీయింగ్ కూడా వెళ్ళాం, చాలా ప్లేసెస్కి వెళ్ళాం. నెక్స్ట్ వీడియోలో అవన్నీ కూడా నేను పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా అందరూ కూడా చూడాల్సిన ఒక మంచి ప్లేస్ అండి. చాలా చాలా హ్యాపీ అనిపించింది, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం ఇదంతా కూడా మేము. మీరు కూడా చూడండి. ఇక మాకు ఇచ్చిన హోటల్ కూడా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద గోవా. అలాగే నిన్న 9వ తారీఖున సూర్యాపేట నుంచి బయలుదేరడం జరిగింది. 9వ తారీఖు ఉదయం హుబ్లీలో దిగాం. హుబ్లీలో 6 టెంపుల్స్ చూసుకొని రాత్రి 10:30కి హుబ్లీ నుంచి వాస్కోడి గామా రావడం జరిగింది. అక్కడ నుంచి గోవా బీచ్కి రావడం జరిగింది. గోవా నీలం హోటల్ దగ్గర రావడం జరిగింది. హాయ్ నరేష్ సార్. హాయ్ సార్, ఎలా ఉంది గోవా ట్రిప్? ఎలా ఉంది? సూపర్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ. ఎంతమంది వచ్చాము? మా టీం ఎంతమంది వచ్చారు? మొత్తం 70 మెంబర్స్. 70 మెంబర్స్. చూడండి ఫ్రెండ్స్, ఒక విస్టేజ్లో ఉండటం వల్ల ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేసుకుని ఒక అద్భుతమైన అవకాశం అనేది టీం ద్వారా జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని తీసుకొని మన ఇలాంటి లగ్జరీ లైఫ్ని అనుభవించాలని, అలాగే తర్వాత వీడియోస్ కూడా నేను మొత్తాన్ని షేర్ చేస్తాను మీకు. చూడండి, నీలం గ్రాండ్ హోటల్. లోనికి వెళ్తున్నాం మనం. లోపల ఎంట్రీ మొత్తం కూడా మొత్తం వెస్టేజియన్స్, మొత్తం కూడా వెస్టేజ్ మెంబర్స్ ఫ్యామిలీ. ఇది ఎంట్రీ ఇంటూ హోటల్ ఎంట్రీ. వాష్రూమ్ మొత్తం మన వెస్టేజ్ ఫ్యామిలీ మొత్తం కూడా. మై డియర్ ఫ్రెండ్స్, నీలం హోటల్ ఎంట్రీ అది లోపలికి వచ్చే మార్గం. మొత్తం వెస్టేజ్ ఫ్యామిలీస్ మొత్తం కూడా. హాయ్ శ్రీనివాసరావు గారు టీం మొత్తం యూట్యూబ్లో పెడతాం మొత్తం ఇదంతా కూడా. హాయ్, తిరువూరు. ఓకే, స్విమ్మింగ్ పూల్ చూడండి. ఎక్సలెంట్. చిన్నపిల్లలు ఆడుకుంటూ కూడా స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళు. ఇది మొత్తం కూడా నీలం రెస్టారెంట్ గ్రాండ్ హోటల్. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా స్విమ్మింగ్ పూల్. ఎక్సలెంట్ ఎక్సలెంట్, చాలా బాగుంది స్విమ్మింగ్ పూల్ అనేది. మరి హోటల్ కూడా చూడండి, 3 స్టేర్స్. లోపలికి వచ్చిన తర్వాత బయట గ్రౌండ్లో స్విమ్మింగ్ పూల్, అలాగే బీ బ్లాక్. అలాగే లోపల బాగా లోపలికి వచ్చిన స్విమ్మింగ్ పూల్ దాటిన తర్వాత హోటల్. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, గోవాలో ఒక వండర్ఫుల్ హోటల్
నీలిమ గ్రాండ్ హోటల్లో స్టే ఇచ్చారు. అలాగే మన విస్టేజ్ టీం మొత్తం 360 మందికి మన కంపెనీ స్టే ఇవ్వడం జరిగింది. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత రూమ్స్ ఇవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. ఎప్పుడైనా ఎవరైనా విజిట్ చేయడానికి వస్తే కనుక మన గోవా బీచ్కి వచ్చి నీలిమ గ్రాండ్ హోటల్ అని గూగుల్ సెర్చ్ చేసినా సరే మనకు హోటల్ వస్తాయి. కానీ అయినా గూగుల్ యూట్యూబ్ ఛానల్లో ఇది మొత్తం పెడతాను. ఇది అది బ్లీ బ్యాగ్. చాలా అద్భుతంగా ఉంది హోటల్. మటుకు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే కనుక విజిట్ చేయడానికి స్విమ్మింగ్ పూల్ వాటర్ బయటికి లాగేస్తున్నారండి. మళ్ళీ కొత్త వాటర్ పోయేటికి స్విమ్మింగ్ పూల్ వాటర్ మొత్తం బయటికి తీసేస్తున్నారు మోటార్ ద్వారా. మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ వాటర్ అనేది మళ్ళీ నింపుతారు. మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత రూమ్స్ ఎంతమందికి ఇస్తారో చూసి ఆ రూమ్స్ కూడా మొత్తం వీడియో తీసి యూట్యూబ్లో పెడతాను. కానీ ఎవరైనా ఇక్కడ విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసి రావచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, కొంత మాత్రమే నేను ఇప్పుడు అప్లోడ్ చేయడం జరుగుతుంది వీడియో. ఇంకా చాలా చాలా ప్లేసెస్కి మేము విజిట్ చేసాం. ముఖ్యంగా బీచ్లు, బాగా బీచ్, ఇంకా మేము చూసిన అగారా పోర్టు, కాండాలిన్ బీచ్, ఇంకా బాలాజీ టెంపుల్, మంగేశ్వర్ టెంపుల్, బాలాజీ టెంపుల్, ఈ దూసాగర్ అందాలు అవన్నీ చూడాలంటే ఖచ్చితంగా మీరు నెక్స్ట్ వీడియో చూడాల్సిందే. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. వీడియో అనేది లెంతీగా అవుతుంది కదా, ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సులోచన సంపంగి. నేడు చాలామంది కూడా ఒక మంచి వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి, మాకంటూ సొంత వ్యాపారం ఉండాలి అని ఆలోచన చేస్తున్నారు. కానీ పెట్టుబడి లేకపోవడం వల్ల ఆ ఆలోచనని అక్కడే ఆపేసుకుంటున్నారు. మరి మీ అందరికి కూడా ఒక మంచి శుభవార్త అండి. ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టొచ్చు. భారతదేశంలోని నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ 22 సంవత్సరాల అపార అనుభవం ఉన్న మంచి కంపెనీలో ఫ్రీ పార్ట్నర్షిప్ అనేది మీకోసమే ఎదురు చూస్తుంది. మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీలను భాగస్వామ్యం తీసుకొని మీకు కావాల్సినంత ఇన్కమ్ను సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్ కూడా మేము అందిస్తాం. ఇది లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ. మీకే కాదు, మీ నెక్స్ట్ 3 తరాలకు కూడా ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది. ఇది ఉద్యోగం కాదు మై డియర్ ఫ్రెండ్స్, మీ సొంత వ్యాపారం. వివరాల కోసం ఈ క్రింద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సులోచన సంపంగి.